సంగతుల్లో అని చూస్తూ వచ్చాం. దాని బదులు 2 సంగతుల్లో పాలివారై ఉండకూడదు అని చెప్తాడు. ఏంటా 2 సంగతులు? చేతి చూపిస్తారు. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండకూడదు. 2 విధేయులైనటువంటి వారితో పాలివారై ఉండకూడదు. అంటే లోకస్తులతో పాలివారై ఉండకూడదని, అంధకార క్రియల్లో పాలివారై ఉండకూడదు అనేటువంటి సంగతిని మనం చూస్తూ వచ్చాం. సరే, 2 ప్రశ్నలు మాత్రమే. మరొక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు ఎఫెసీ సంఘంలో కనబడినప్పుడు 7 సంగతులు ఆయన గురించి మనం చూసాం. మొదటిది ఏంటి? ఆయన నక్షత్రములు 7 నక్షత్రములు చేత పట్టుకున్నటువంటి వాడిని. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎఫెసీ పత్రిక 2:1-7 మనం చూస్తే మొదటి వచనంలో రాయబడింది, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నవాడు. అంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయని అర్థం. రెండవది సంచరించుచున్నవాడు అని చూశారు. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. అంటే ఆయన సన్నిధి దేవుని మందిరంలో, దేవుడున్న స్థలములో ఆయన ఉంటాడు. దేవుని ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ యుగాంతం వరకు ఉంటాడు అనేది మనకు తెలియజేస్తుంది. 3వ సంగతి వచ్చాం ఏంటంటే పరిశీలించువాడు. అంటే నేను ఎరుగుదును అంటాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనం, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీకు నా సహనం నేను ఎరుగుదును అంటాడు. అంటే ఈ లోకంలో మనం వెళ్తున్నటువంటి ప్రతిదీ ప్రభుకు తెలుసు. అంటే ఆయన చూస్తున్నటువంటి దేవుడు, పరీక్షిస్తున్న దేవుడు, అన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి దేవుడు. ఏది మనం వెళ్తున్న బాధ చూసి చూడకుండేటువంటి వాడు కాదు, కష్టాలు చూసి చూడకుండా ఉండేవాడు కాదు, లేక తప్పులు చేసినా చూసి విడిచిపెట్టేవాడు కాదు. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు, అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సంగతిని 3వది మనం చూసాం. 4వ సంగతి ఏంటంటే ప్రత్యేకపరిచేటువంటి వాడు. అంటే లోకస్తుల్లోంచి మనం ప్రత్యేకపరచబడ్డాం. వాళ్ళు ఎలా చేస్తారు, లోకంలో ఉన్న వాళ్ళు మనం అలా చేయకూడదు. అలాగే మనం ప్రత్యేకపరిచేటువంటి ప్రభువుని మనం చూస్తూ వచ్చాం. ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు మనం అలా ఉండకూడదు. లోకస్తులాగా మనం ఉండకూడదు, మారిపోయారు. నేను చాలా స్థలాల్లో చెప్తుంటాను, అయితే ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తాను. హైదరాబాద్లో కావచ్చు, నేను చూసా, ఇక్కడ కూడా చాలా స్థలాలు ఉండొచ్చు. పార్లర్స్ అంటారు. అంటే ఆ వ్యక్తి చాలా లావుగా ఉంటాడు. లావుగా ఉన్న వ్యక్తికి కింద పెడతారు, బిఫోర్ అని పెడతారు. అంటే ముందు ఇట్లా ఉన్నాడని. పక్కన చాలా సన్నగా అయిపోతాడు, ఆయన ఆఫ్టర్ అని పెడతారు. అంటే తర్వాత ఇలా వేయడు. అంటే ఇంత లావుగా ఉన్నాడు, మా దగ్గరికి వచ్చాక మేము ఆయనకి ఇవి మేము ఇస్తారో తెలీదు, అలాగా ఆయన సన్నగా అయిపోయాడు అని పెడతారు. ముందు వేరు ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు. మరొక బొమ్మ పెడతా ఉంటారు. ఏంటంటే ఒక వ్యక్తి ఏమంటారు, ఈ వెంట్రుకలన్నీ రాలిపోయి నుదుటి మీద అని ఏమంటారు, బట్టతల అలాగే ఉన్నటువంటి పెడతారు. ముందు బిఫోర్ అని పెడతారు. ఆ తర్వాత చక్కగా వెంట్రుకలు పెరిగి అక్షరం లాగా మంచిగా ఉంటాడు, సెకండ్ ఫోటో పెడతారు. ఆఫ్టర్ అని పెడతారు. అంటే ముందు బట్టల ఇలా ఉన్నాడు, మా దగ్గరకు వచ్చాక వెంట్రుకలు పెరిగి ఇలాగ అయ్యాడని పెడతారు. చాలా మంది రకమైనటువంటి ప్రేమను నీవు విడిచితివి. అక్కడ ఏమంటున్నాడు, నీకు మొదట ఉన్నటువంటి ప్రేమ పోగొట్టుకున్నావు అని అంటున్నాడా, విడిచిపెట్టావు అంటున్నాడా? చూడండి, వస్తువు పోయింది అనే దానికి విడిచిపెట్టాడు అనే దానికి తేడా ఏంటి? అబ్బాయి తప్పిపోయాడు అంటే ఎలా తప్పిపోయాడో, చేతితో ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియకుండా. అబ్బాయిని విడిచిపెట్టామంటే మనం విడిచిపెట్టాం. కనుక ప్రేమ, వీరు వాళ్ళందరూ వాళ్ళని తెలిసి ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, మొదట మీకు ఉండినటువంటి ప్రేమను మీరు ఏం చేయాలంటారు, జ్ఞాపకం చేసుకోమంటాడు. తర్వాత వచనంలో ఆరంభ దినాల్లో రక్షణ పొందినప్పుడు ప్రభు అంటే ఎంత ప్రేమ ఉంటుంది, ప్రభు కొరకు ప్రాణమన్నా పెడతాను, లేక ఏమైనా చేస్తాను, ఆయన నిజంగా లోక సృష్టికర్త, ఆయన నిజంగా దేవుడు, ఆయనే నా ప్రభు అని ఎంతో ప్రేమతో ఆయన్ని ప్రేమించేటువంటి వాళ్ళకి రక్షణ పొందిన ఆరంభ దినాలు ఉంటాం. మెల్లిమెల్లిగా దినాలు గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ తీవ్రత, ఆ రోషం, ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే ఎఫెసులో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా అలాంటి ప్రేమ తగ్గిపోయింది, చల్లబడిపోయినారు. ఆరంభంలో ఉన్నటువంటి మంట, దేవుని కొరకు ఉన్నటువంటి ఆశ, ఆసక్తి, భక్తి వాళ్ళ జీవితాల్లో తగ్గిపోయి చల్లబారిపోయారు. చల్లతనం కూడా ప్రమాదకరం. మా దగ్గరకు వెళ్తే ప్యాక్స్ వస్తూ ఉంటాయి. ఏదన్నా
ఉదాహరణకి కోవిడ్ కిట్స్ అనుకోండి, టెస్ట్ చేసేటువంటిది అవి ప్యాక్లో వస్తాయి, డబ్బాలో వస్తాయి. అవి వచ్చినప్పుడు వాటిని టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. దాన్ని 4 డిగ్రీలు అలా ఉంటే, చల్లదనంలో ఉంటేనే అవి పనిచేస్తాయి. వేడి వాతావరణం తీసుకొస్తాయి, పనిచేయవు. అందుకే ఆ డబ్బాలో ఏం పెడతారంటే డ్రై ఐస్ అని పెడతారు. ఆ డ్రై ఐస్ అనేటువంటిది ఏం చేస్తుందంటే దాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ డ్రై ఐస్ని గురించి నాకు తెలియక ఒకసారి ఏం చేశానంటే, మామూలు ఐసే కదా అనుకోండి, దాన్ని తీసుకుని వెళ్ళి సింక్లో వేశాను. సింక్లో వేసి నీళ్లు విడిచిపెట్టాను. అప్పుడు దాని తర్వాత కొంచెం అటెలిట్ వచ్చేసరికి సింక్ కింద పైప్ ఉంటుంది కదా, పైప్ అంతా కాలుతూ కిందకి ఇలాగ యాసిడ్ పోస్తే ఎలా అవుతుందో అలా కాలిపోయి. మనం వేడిది ఏదైనా పదార్థం పోస్తే కాలిపోతుంది అనుకుంటాం, చల్లది పైపుని మొత్తం కాల్చేసింది. అది డ్రై ఐస్, చాలా చల్లగా ఉంటుంది కానీ కాల్చేస్తుంది. వీరి ప్రేమ లేనితనము వారి జీవితాల్లో చల్లది కదా అనుకున్నారు, కానీ వాళ్ళ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది అని వారు గ్రహించలేకపోయారు. అంచేత ప్రభు చెప్తున్నాడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో 2 ప్రాముఖ్యం. ఒకటి పవిత్రత, రెండోది ప్రేమ. ఈ 2 చాలా ప్రాముఖ్యం. మనం క్రైస్తవుడను, విశ్వాసులను, రక్షణ పొందానని చెప్పుకొని 2 లేకపోతే ఏం లాభం? పవిత్రత లేకపోతే, ప్రేమ లేకపోతే. కనుక ప్రభు అంటున్నాడు, మొదట మీకున్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని అంటాడు. 2 వ్యక్తులు ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఒకరు ప్రభు, ఒకరు విశ్వాసి. విశ్వాసి ప్రేమ మారిపోయింది, ప్రభు ప్రేమ మారలేదు. ఎఫ్ఎస్సి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించానో ఇప్పుడు ఆ ప్రేమ తగ్గిపోలేదు. నేను మిమ్మల్ని ఆరంభంలో ఎట్లా ప్రేమించానో ఇప్పుడు అలాగే ప్రేమిస్తున్నాను, కానీ మీరు మాత్రము ఆరంభంలో ఎలాగ ప్రేమించారో అట్లనే నన్ను ఎప్పుడు ప్రేమించట్లేదు. యేసు ప్రభు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి వారిని కావచ్చు, మనందరినీ కావచ్చు, ప్రేమించినటువంటి విధానం మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో వాళ్ళకి రాస్తాడు, నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించాను. మొదటిదిగా మనం చూసినప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక, ఇవన్నీ మళ్ళీ సాయంకాలం అడుగుతాను. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఆ ప్రేమ ఏం పేరంటే, ఆ ప్రేమ లవ్ ఇన్ ఎలక్షన్, ఏర్పాటులో దేవుని ప్రేమ. అంటే దేవుడు జగత్తు పునాది వేయబడ్డానికి మునుపుగానే ప్రేమ చేత మనల్ని ఏం చేశాడట? చివరిలో చదవండి. జగత్తు పునాది వేయబడ్డానికి మునుపుగానే ప్రేమ చేత క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. కనుక లింగాలపాడు, నందిగామ ప్రాంతంలో ఉన్నటువంటి మిమ్మల్ని ఏదో మేము దేవుని నమ్ముకోవాలి, యేసుప్రభుని ఎరగాలి అని మీరు అనుకోవటం వల్ల కాదు. జగత్తుకు పునాది వేయబడ్డాను మునుపుగానే, భూమికి పునాది వేయబడ్డాను మునుపుగానే యేసుప్రభుకి నీ పేరు తెలుసట, నీవు రక్షణ పొందాలి, నరకం తప్పించుకోవాలి, ప్రభు రాజ్యంలోకి రావాలని ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. లవ్ ఇన్ ఎలక్షన్, ఏర్పాటులో దేవుని ప్రేమ. 2వ ప్రేమ దేవునిది ఎలాంటిదంటే, 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ వచనంలో ఇలా రాయబడింది. ఎఫెసీ పత్రిక 2:5, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. లవ్ ఇన్ సాల్వేషన్, రక్షించటంలో దేవుని ప్రేమ. మొదటిది మన ఎన్నుకోవటంలో దేవుని ప్రేమ. ఎన్నుకోవటం అంటే మీకు సింపుల్గా అర్థం కావటానికి, మనం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం, ఎంపీని ఎన్నుకుంటాం ఓటేసి. అట్లా దేవుడు ఓటు వేయకుండా నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడట. నాకు ఈ వ్యక్తి కావాలి, నాకు ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి కావాలి. చూడండి, ఈ ప్రాంతంలో లేక ఈ రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నప్పుడు మనమే రక్షణ పొందటానికి ఏంటి? దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అంటే మిగతా వాళ్ళందరినీ దేవుడు నరకానికి ఏర్పరచుకున్నాడు అంటలేదు, కానీ దేవుని యొక్క అనంతమైనటువంటి జ్ఞానంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. రెండవది, దేవుడు జగత్తు పునాది వేయబడ్డానికి ఏర్పరచుకోవడం కాదు, మనం పుట్టినప్పుడు మనం వెంటపడి మనం రక్షణ పొందే అంతవరకు సువార్త వినిపిస్తూ యేసు ప్రభుని నమ్మేటట్లుగా ఆయన చేస్తూ వచ్చాడు. అది ఆయన యొక్క రక్షణలోని ప్రేమ, ఏర్పాటులో దేవుని ప్రేమ, రక్షణ విషయంలో దేవుని ప్రేమ. 3వది మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో అక్కడ దేవుని ప్రేమ భార్యాభర్తల ప్రేమతో పోల్చబడుతుంది. అక్కడ యేసుప్రభువు వారు ఒక మాట అంటే, ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ ప్రేమను గురించి రాయబడింది ఏంటంటే, చూడండి చదువుతున్నాను ఆ మాట మాత్రమే. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చివరిలో దాని కొరకు తను తాను
అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడు? అది మచ్చ, కలంకము, డాగు అట్లాంటిది ఏది లేకుండా సంఘం ఉండటానికి కొరకే, దాని కొరకు తను అప్పగించుకున్నాడు. దేన్ని బట్టి అంట? ప్రేమను బట్టి. లవ్ ఇన్ సాంక్టిఫికేషన్, పవిత్రపరచటంలో దేవుని ప్రేమ. అంటే ఏదో రక్షణ పొందావు ఓ మూలను కూర్చున్నావు అని కాదు. దేవుని ఇష్టం ఏంటంటే, ఆయన ప్రేమ ఏంటంటే మన లోపల ఉన్నటువంటి కలంకాలన్నీ తొలగించబడాలి, మన లోపల ఉన్న దోషాలన్నీ తీసివేయబడాలి, పవిత్రమైనటువంటి కనికగా ఆయన కొరకు చేయబడాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే నేటి దినాల్లో ఎందుకు ఈ కూడికలు, ఎందుకు వాక్యం వింటుంటాం, ఎందుకు బలలో పాలు పొందుతుంటాం చెప్పండి? మన జీవితంలో ఉన్నటువంటి కలంకాలు, దోషాలు అన్నీ తొలగిపోయి పవిత్రపరచబడాలి. ఇదంతా దేవుని ప్రేమను బట్టి ఏర్పాటు చేశాడు కనుక నా వెనకాల చెప్పండి. మొదటిది ఏర్పాటులో దేవుని ప్రేమ, రెండవదిగా రక్షణలో దేవుని ప్రేమ, మూడవది పవిత్రపరచటంలో దేవుని ప్రేమ, నాలుగవది నిత్యత్వములో దేవుని ప్రేమ. అంటే ఈ ఒకవేళ మనం యేసుప్రభు వచ్చినప్పుడు చనిపోకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, లేక యేసుప్రభు రాకుండా మునుపు కానీ మనం ఏదన్నా విషయాన్ని బట్టి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు యుగాను యుగాలు దేవునితో పాటు ఉంటాం. ఇంకా అంతం లేనటువంటి ఆ యుగాలన్నింటిలో కూడా ప్రభుతో పాటు మనం దేవునితో పాటు యుగానుగాలు ఉంటామంట. ఆ నిత్యత్వం అంతా దేవుడిని మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడట. అది దానికి అంతం లేనటువంటి కాలం అది. అలాంటి సమయంలో యేసుప్రభు నన్ను ప్రేమించట్లేదు అని అనుకున్నప్పుడల్లా యేసుప్రభు చేతులు చూపిస్తాడు. ఏముంటాయి అందులో? ఏముంటాయి దేని చేతుల్లో? ఆయన మేకుల గాయాలు ఉంటాయి. ఆ గాయాలు చూసినప్పుడల్లా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. అందుచేతే రోమాపత్రిక 8 చివరి వచనాలు రాయబడింది, మరణమైనను జీవమైనను ఉన్నవైనను రానున్నవైనను క్రీస్తు ప్రేమ నుండి మళ్ళీ ఏది ఎడబాపనేరదు. యుగాను యుగాలు క్రీస్తు ప్రేమ మనతో కూడా ఉంటుందంట. అందుకే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం అనుకుంటాను, ప్రేమ శాశ్వత కాలముండును అని రాయబడింది. చదవండి. 1 కొరింథీ పత్రిక 13. చాలండి. ప్రేమ శాశ్వత కాలముండును. శాశ్వత కాలం అంటే ఇక దానికి అంతము లేదు. మరొక మాట ఉంది, యేసుప్రభు అంటాడు, నాకు చాలా ఇష్టమైన వచనం, ఇర్మియా గ్రంథం 31:3 వచనంలో రాయబడింది ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. కనుక ఎఫెసీలతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎఫెసీలారా నేను మిమ్మల్ని ఇట్లా ప్రేమించాను, నా ప్రేమలో మార్పు లేదే, శాశ్వత కాలం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ ప్రేమ ఏమైంది? మారిపోయింది. మీ భక్తి మారిపోయింది, ఒకప్పుడు ఉన్నట్లు లేదు అని చెప్తున్నాడు. ఈ 4 సంగతుల్ని కొద్ది వివరంగా మనం చూసుకుంటాం. మొదటిది ఏం చెప్పాను? ఏర్పాటులో దేవుని ప్రేమ. చదువుతాం అందరం కలిసి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలని, అంటే మనం ఎంత కలిసి ఉందనుకోండి, 4 నుంచి 6 వచనాల్లో మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. ఎక్కడి నుంచి చదువుతున్నానో అక్కడి నుంచి మీరు చదవండి. యేసుక్రీస్తు అన్న రాయబడిన దగ్గర నుంచి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే అండి, జగత్తు పునాది వేయబడ్డానికి మునుపుగానే ఏర్పరచుకున్నాడు. ఎవరు రాస్తారు ఈ మాటలు తెలుసా? ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? అపోస్తలుడైనటువంటి పౌలు. సరే, మీకు మరొక ప్రశ్న, పౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అపొస్తలుడైన పౌలు ఒకసారి తన జీవితాన్ని గురించి ఆలోచించుకుని ఉంటాడు. ఏంటంటే, నా గోత్రం ఏంటి? చూడండి, మన తాత ముత్తాతల విషయానికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ పాత ఫోటో చూపించారు. ఆ ఫోటోలో మా అమ్మమ్మ సండే క్లాస్ పాప, అంత చిన్నగా ఉంది. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫోటోలు అలాగున్నాయి. మనకు మా అంటే ఒక 3-4 తరాల వరకు అలాగలా తెలుస్తుంది. కానీ యూదుల విషయాల్లో, ఇశ్రాయేల్ విషయాల్లో ఏంటంటే, వాళ్ళు దాదాపు 4000 సంవత్సరాల వెనుకల యేసుప్రభు వారి యొక్క తాత ముత్తాతలు ఎవరనేది దాదాపు ఎన్ని తరాలు? 14 అంటే దాదాపు 40 తరాల వరకు వెనకకెళ్ళి వాళ్ళ ముత్తాత ఎవరంటే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్నీ రాసి పెడతారనమాట. వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, వాళ్ళ రాస్తారు. అది ఏ దేశానికి చెందిన, ఏ దేశంలో ఏ ప్రాంతాల్లో లేవు. ఆ యూదా దేశానికి చెందిన వారు మాత్రమే 40 తరాల వరకు వెనకకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏ గోత్రానికి చెందిన వారనేది తెలుస్తుంది.
అట్లాంటిది పౌలు గోత్రం ఏంటంటే బెన్యామీను గోత్రం. ఈ బెన్యామీను అనేటువంటి వ్యక్తి ముత్తాతగా ఉన్నాడు. ఆ బెన్యామీను అనేటువంటి పౌలు ముత్తాత పుట్టే సమయంలో వాళ్ళ అమ్మ తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు, మామూలుగా చెప్తారు కదా, ఆ దినాల్లో డాక్టర్స్ లేరు, నర్సులు లేరు, హాస్పిటల్స్ లేవు. దారిలో వెళ్తున్నప్పుడు ప్రసవ వేదన వచ్చి చాలా కష్టపడుతున్నప్పుడు, ఎలాంటి వేదన అంటే బ్రతికే తల్లన్న బతకాల, బిడ్డన్న బతకాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు బిడ్డ పేరు బెన్యామీను, తల్లి పేరు రాహేలు. దేవుడు ఒకవేళ ఆ పుట్టబోయే బిడ్డ బెన్యామీను, ఆ బెన్యామీను గోత్రంలో దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత పౌలు పుట్టబోతున్నాడని దేవుని తెలిసేమో రాహేలు మృతి నొందింది, బెన్యామీను బ్రతికాడు. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం అండి, 17-18 వచనాలు చదవండి. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. చూడండి, ఆమె చనిపోతున్నప్పుడు ఏం పేరు పెట్టిందంటే కుమారుడికి బెనోని. సరే, ఆ పేరు బాగాలేదు, దుఃఖపుత్రుడు అని పెట్టిందనమాట. సరే, ఈ పేరు బాగాలేదు అనుకొని వాళ్ళ నాన్న వేరే పేరు పెట్టాడు. ఏం పేరు అది? బెన్యామీను, నా కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ కుమారుడు 4000 సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, ఈ పుస్తకాలు అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో సివిల్ వార్ జరిగింది. సివిల్ వార్ అంటే అంతర్గత యుద్ధం. దేశంలో ఒక తెగ ఒకరికొకరి మధ్యలో బంధువులే కొట్టుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే బెన్యామీను గోత్రానికి చెందిన వాళ్ళందరూ చనిపోయారు. 600 మంది మాత్రం మిగిలిపోయారు. ఆ మిగతా వాళ్ళందరూ 600 మందిని కూడా ఒకవేళ చంపేసి ఉంటే, వారు చనిపోయి ఉంటే, వాళ్ళకి ఎందుకో మనసు వచ్చింది 600 మందిని బ్రతకనిద్దాం అనిపించింది వాళ్ళకి. వారిని బ్రతకనిచ్చడం కాదు, 600 మంది బెన్యామీనులకు పెళ్ళిళ్ళు చేశారట. వాళ్ళే శత్రువులు, వారినే చంపారు, వాళ్ళే చేశారు. అందరు చనిపోయారు, 600 మంది మిగిలిపోయారే పాపం, కొండలు వెళ్ళి దాచుకున్నారే. వీళ్ళు చనిపోయారు అనుకోండి, బెన్యామీను గోత్రం అనేది భూమి మీద ఉండదు అనుకొని ఏం చేశారంటే 600 మందికి వివాహం చేసి వారందరికి కూడా మళ్ళీ వాళ్ళు పట్టణాలు పంపించినప్పుడు వాళ్ళు మరలా పెరిగి పెద్ద అయిపోయారు. ఆ గోత్రం నుంచి రాజు వచ్చాడు, ఆయన పేరు సౌలు. చాలా సంవత్సరాలు దాటిపోయింది, 2000 సంవత్సరాల కంటే ఎక్కువగా అయిపోయింది. ఆ గోత్రములో కిలికియా అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక బిడ్డ పుట్టాడు. ఆయన పేరే అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రపంచ చరిత్రను తలక్రిందలుగా చేయబోయేటువంటి దేవుని యొక్క మహాభక్తుడిగా, వీరుడిగా అవుతాడని ఎవరు ఊహించుండలేదు. అపోస్తలుడైన పౌలు ఒకవేళ కూర్చొని ఆలోచిస్తుంటాడు, ఎందుకంటే ఆయనకు లగ్నాలు బాగా తెలుసు. నా గోత్రకర్త ఒకవేళ చనిపోయి ఉంటే, తల్లి బ్రతికి బిడ్డ చనిపోయి ఉంటే నేను ఉండేవాడిని కాదే. దాని తర్వాత న్యాయాధిపతుల కాలంలో అందరు చనిపోయినప్పుడు 600 మందిని కూడా శత్రువులు చంపేస్తుంటే, ఆ గోత్రం అంతా వెళ్ళిపోయి ఉంటే నేను ఉండేవాన్నే కాదే. అందుచేత తను ఆలోచిస్తున్నాడు, నేను పుట్టక మునిపే 4000 సంవత్సరాల క్రితమే నా గోత్రకర్త పుట్టక మునిపే, అంత మునిపే కాదు, దేవుడు భూమికి పునాదులు వేయబడడానికి మునుపుగానే దేవుడు ఈ భూమి మీదకి పౌలు అనే ఒక వ్యక్తి రావాలని ఏర్పరచుకున్నాడు గనక, ఆ ప్రేమ చేత దేవుడు జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే నన్ను ఏర్పరచుకున్నాడు. యూదా గోత్రంలో యేసు ప్రభువు వారు పుట్టాలి అని యూదా గోత్రాన్ని దేవుడు ఎట్లా కాపాడాడో, బెన్యామీను గోత్రంలో పౌలు పుట్టాలని దేవుడు బెన్యామీను గోత్రాన్ని కాపాడాడు. నీవే గోత్రానికి చెందినవాడు, తాత ముత్తాలు ఎంతకాలం వరకు అనేది మనకు ఎవరికి తెలియదు. అయితే కనీసం దేవుడు నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను చెప్తా వచ్చా, మేము 6 మగ పిల్లమని. మా అమ్మ వాళ్ళకి అందరు కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. ఆడపిల్లలు పుట్టాలనుకున్నారు. మూడో వాడు పుట్టలేదు, 4 పుట్ల, 5 పుట్ల, 6 అందరు మగపిల్లలు. కానీ ఈ మధ్యలో ఎవరైనా ఆడపిల్ల పుట్టి ఉంటే నేను ఉండేవాడిని కాదు భూమి మీద. దేవుడి యొక్క సంకల్పం ఏంటంటే నేను రావాలి, నేను పుట్టాలి, నేను నందిగామ రావాలి, లింగాల పడక. దేవుని ఇష్టము, దేవుని యొక్క ఏర్పాటు అది. దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక అట్లా జరిగింది. అందుచేతే ఇక ఆడపిల్లలు లేరనుకొని 6వ వాడికి వచ్చి నేను పుట్టినప్పుడు నాకు జడ వేయటము, ఫ్రాకులు వేయటం అవి వేసుకొని వాళ్ళు సంతోషపడ్డారు పాపం. అందుకే ఇప్పుడు ఏంటో మళ్ళీ మా అమ్మ నాన్న వాళ్ళకి ఆడపిల్లలు ఇష్టం అని ఇప్పుడు మా అన్నలకి అంటే వాళ్ళ మనమలంతా చూసినప్పుడు ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు.
చెప్పే సంగతి ఏంటంటే దేవుడు అనాది కాలంలోనే మనల్ని ఏం చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. భగత్ సింగ్ గారి యొక్క సాక్ష్య పుస్తకము ఎంతమంది చదివారు? ఓకే, ఇంకా చాలామంది చదవలేదు. కాబట్టి నేను మిమ్మల్ని కోరే సంగతి ఏంటంటే సహోదరులు, సాక్ష్య పుస్తకాలు భగత్ సింగ్ గారి మన సువార్తలు ఇస్తుంటాం, మందిరాల్లో కూడా ఇవ్వాలి. మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి ఆ పుస్తకాలు చదవటం, భగత్ సింగ్ గారి పుస్తకాలు ప్రాముఖ్యంగా సాక్ష్యం చదవడం చాలా ప్రాముఖ్యం. భగత్ సింగ్ గారి పుస్తకాల ఆరంభంలో ఉన్నటువంటి వచనం ఏంటో తెలుసా? యోహాను సువార్త 15:16, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. కనుక నేను యేసుప్రభుని నమ్ముకోవాలి, నేను యేసుప్రభుని ఎరగాలి, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవాలనేది మన ఇష్టం కాదట. దేవుడు అనాది కాలంలోనే జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే నువ్వు యేసుక్రీస్తు ప్రభులో ఆయనను ప్రేమించి నువ్వు రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. అందుచేతే భగత్ సింగ్ గారు ఆయనకి ఎవరో పుస్తకం బైబిల్ ఇచ్చినప్పుడు బైబిల్ని చింపేశాడట, బైబిల్ని కాల్చేశాడట. ఈ వీళ్ళంతా ఇలాగ చేస్తూ ఉంటారు, వీరు మా దేశానికి వచ్చి ఇలాగ చేస్తూ ఉంటారు, అది చేస్తుంటారు ఎంతో క్రైస్తవుల్ని ద్వేషించినటువంటి వాడు. కానీ ఆయనకు తెలియని సంగతి ఏంటంటే దేవుడు ఆయన జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే ఏర్పరచుకున్నటువంటి వాడు. ఆయనకి భగత్ సింగ్ గారు సాక్ష్యం చెప్తాడు ఏంటంటే, భగత్ సింగ్ గారు అలవాటు ఏంటంటే నోటీస్ బోర్డులు చదవటం ఆయన అలవాటు. అంటే మామూలుగా మీ కాలేజీల్లో స్కూల్లో నోటీస్ బోర్డు పెడతారు, పలానా దినాన పలానా క్లాస్ ఉండదు, పలానా క్లాస్ ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది పెడతారనమాట. లేకపోతే మీ పల్లెల్లో కూడా బోర్డు పెడతారు, బోర్డు మీద రాసి ఉంటుంది, చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, పలానా దినాన పలానా ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని పెడతారు అనమాట. అలాగే నోటీస్ బోర్డు ఆయన చదవటము ఆయనకి ఇష్టం కనుక ఆయన నోటీస్ బోర్డు చదువుతున్నప్పుడు పలానా ప్రాంతంలో పలానా సమయంలో ఇలాగన ఒక పంట కోసేదాని కొరకే విద్యార్థులు కావాలి పలానా దేశంలో అన్నప్పుడు ఆయన బోర్డింగ్ ఆ యొక్క మాటలు చదువుకొని ఆ దేశానికి వెళ్ళటం, అమెరికా దేశం కెనడా దేశానికి వెళ్ళడానికి తీర్మానించుకున్నాడు. ఆ కెనడా దేశానికి వెళ్ళటానికి తీర్మానించుకొని ఓడెక్కిన తర్వాత ఓడలో మళ్ళీ ఒక నోటీస్ బోర్డు చూసాడట. ఆ నోటీస్ బోర్డులో ఏముందంటే ఫస్ట్ క్లాస్ డైనింగ్ హాల్లో ప్రార్థన కూడుకుంటుంది, రావాల్సిన వారు రావచ్చు అని పెట్టారట. ఫస్ట్ క్లాస్ డైనింగ్ హాల్ అంటే మామూలుగా మీకు తెలుసు కదా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అంటే ట్రైన్లో వెళ్తుంటారు. థర్డ్ క్లాస్ జనరల్ అంటే పెట్టే బెడ్ అన్నీ పెట్టుకోవాలా, అన్నీ పెట్టుకొని ఎక్కడ కిటికీలో స్థలం దొరికినా కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, అంతా కూర్చుంటారు. కష్టము, ఇబ్బందిగా, కానీ కొంతమంది అడ్జస్ట్ అయ్యి వెళ్తారు. అది రెండోదిగా చూస్తే స్లీపర్ క్లాస్ అంటారు, అంటే పడుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ క్లాస్ అంటే ఏసీలో కూడా మళ్ళీ వేరే ఉంటాయి అనుకోండి. ఫస్ట్ క్లాస్ అంటే అందులో నలుగురు మాత్రమే, ఆ కంపార్ట్మెంట్లో నలుగురు మాత్రమే ఉంటారు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. అది ఫస్ట్ క్లాస్ డైనింగ్ హాల్ అని, గొప్ప వాళ్ళకి మాత్రమే. ఆ గొప్ప వాళ్ళ డైనింగ్ హాల్ ఎట్లుంటుంది, ఎలా ఉంటుందో లోపల చూద్దాం అనుకొని వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత లోపల వారు వాక్యం చెప్తా ఉంటే ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు. అలా కూర్చున్నాడు, పాటలు పాడుతుంటే చూస్తున్నాడు, వాళ్ళు నిలబడ్డాడు, కూర్చున్నాడట. అలాగే వాళ్ళు వాక్యం చెప్తా ఉంటున్నప్పుడు ఏం అర్థం కాలేదు. ప్రార్థన చేద్దామని చెప్పినప్పుడు అందరు మోకాల మీదకి వచ్చి మోకాలు అంగినప్పుడు ప్రక్కనైన మోకాలు అంగాడు, ఇక్కడ మోకాలు అంగాడు. బయటకు వెళ్దాం అనుకుంటే వీళ్ళిద్దరు అడ్డంగా నిలబడ్డారు. కనుక అనుకున్నాడు, అంటే నేను మా దేశంలో ఉన్నప్పుడు మస్జిదులకు వెళ్ళాను కదా, మా దేశంలో ఉన్నప్పుడు సిక్కు మతస్థుల స్థలాలకు వెళ్ళాను కదా, మా దేశంలో ఉన్నప్పుడు అన్ని స్థలాలకు వెళ్ళాను కదా, మరి ఇక్కడికి వెళ్ళడానికి, ఇక్కడ కూడా ప్రార్థన చేయడానికి ఏమంత నామోషి, ఒకసారి మోకాలంగి చూద్దామని మోకాళ్ళ మీదకి వచ్చాడట. మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు దైవ శక్తి ఆయన పైకి లేవనెత్తుతున్నట్లు అనిపించిందంట. ఏదో లోపల ఆయన దైవుని యొక్క శక్తి అతన్ని నింపుతున్నట్లు అనిపించిందంట. అటు తర్వాత ఆయన నోట్లో నుంచి మాటలు ఏంటంటే, ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు జీవం గల దేవుడవు, నువ్వు జీవం గల దేవుడు. ఆయనకి ఎట్లా వచ్చినాయి నోట్లో నుంచి ఆ మాటలు వచ్చేసాయి, నువ్వు జీవం గల దేవుడు, జీవం గల దేవుడు. అటు తర్వాత ఆయన గదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శరీరం నిండా నల్లటి మచ్చలు, తర్వాత అన్ని పుండ్లు ఉన్నాయి, వాటిలో నుంచి పారిపోతున్నటువంటి అది ఏమంటారు, పుండ్లో నుంచి అదంతా కారిపోతూ ఉంది. అప్పుడు దేవుడు చెప్పాడంట, భగత్ సింగ్, మామూలుగా శబ్దం వినబడిందంట ఆయనకి, భగత్ సింగ్ నువ్వు చూస్తున్నటువంటి ఈ కురుపులు, ఈ మచ్చలు ఇవన్నీ నీ పాపాన్ని బట్టి అన్నాడట. అప్పుడు ప్రభా నేను ఏం చేయాలి అని చెప్పినప్పుడు, ఈ పాపాలు ఈ మచ్చలు అన్నా ఇలా పోతాయి అని అడిగినప్పుడు అప్పుడు ఆయనకు మరలా శబ్దం వినబడింది. వెనకల నుంచి గంభీరమైనటువంటి స్వరం, దేవుని స్వరం వినబడిందంట. ఆ స్వరం ఏమనిందంటే, ఇది నీ కొరకే విరువబడిన నా శరీరం, ఇది నీ కొరకే చిందించబడిన నా రక్తం.
ప్రభా నాకు అర్థం కాదు, మీ రక్తం ఎట్లా కడుగుతుందో నాకు తెలియదు, నేను నమ్ముతున్నా అని చెప్పాడట. ఒక్కసారి తన పాపాలన్నీ, మచ్చలన్నీ ఏవైతే కనబడ్డాయో అవన్నీ వెళ్ళిపోయి పవిత్రంగా చేపట్టాడు. రక్తం ఎట్లా కడుగుతుంది అంటారు కొంతమంది. మన హెబ్రోన్లో ఒక అన్న ఉన్నాడు. వాళ్ళ ఇంటి మీద సేవకులు కనుక వాళ్ళ ఇంటి మీద యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని చెప్పినాడు. అక్కడ పక్కన ఉండేటువంటి పొరుగు వాడు ఎప్పుడు ఎగతాళి చేశాడంట. ఏంటంటే రక్తం ఎట్లా కడుగుతుంది అయ్యా, మన సబ్బా డిటర్జెంటా, సో ఏంటి ఎట్లా కడుగుతుంది రక్తం అని ఎగతాళి చేసాడట. రోజు ఆ వచనం చూస్తూ వెళ్ళేవాడట. ఒకరోజు అదే వచనం ఆయన పట్టుకుంది, అదే రక్తం ఆయన కడిగింది, ఆయన సేవకుడు అయిపోయాడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం కడిగి పవిత్రపరుస్తుంది. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు అనుకోండి, నేను ఏమంటారు యాపిల్ పండు నేను తిన్నాను అనుకోండి, మీకు ఎలా టేస్ట్ ఉందో మీకు ఎట్లా తెలుస్తుంది? తినే వాళ్ళకే తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు పాపాలు క్షమిస్తాడు, పాపాలన్నీ తొలగిపోతాయి, నరకాన్ని తప్పిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. దేవుడు మనలోనికి వస్తాడు, మనతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు అది జరిగిన వాళ్ళకే తెలుస్తుంది. కనుక ఏర్పాటులో దేవుని ప్రేమ. రెండోది ఏం చెప్పాను? రక్షణలో దేవుని ప్రేమ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాం అందరం కలిసి. ఎఫెసీ పత్రిక 2:5, 4-5 కలిసి ఉన్నాయి, చదువుతాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఎఫెసీ పత్రిక 2:4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మహాప్రేమ చేత ఏం చేశాడంట? మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికేది. రక్షణలో దేవుని ప్రేమ, రక్షించడంలో దేవుని ప్రేమ. జగత్ పునాది వేయబడ్డాన్ని మునుపుగానే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? రక్షించాలి. మామూలుగా పలానా వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఇంట్లో కూర్చుంటాడా? ఏమి ఇవ్వాలి ఆయనకి? ఏమి ఇస్తారు? ఆ హోదా ఇస్తారు, ఆ స్థలం ఇస్తారు, బాడీ గార్డ్ని ఇస్తారు, గన్మ్యాన్ ఇస్తారు, ఆయనకు ఒక ఆఫీస్ ఇస్తారు, ఆయనకు ఒక అధికారం ఇస్తారు. అట్లా దేవుడు జగత్ పునాది వేయబడ్డాన్ని మునుపుగానే మనం ఎన్నుకున్నాడు. కానీ ప్రస్తుత కాలంలో దేవుడు మనం ఏం చేయాలో? రక్షించడానికి ఏం చేయాలంటే దేవుడు మన వెంట పడ్డాడట. మనము దేవుని ఎరగనటువంటి వాళ్ళంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అనేటువంటి ఒక మాటను మనం చూస్తాం. ఇది వేరే పెట్టారు. కనుక చూడండి, ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే 2వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ ప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేశాడు? చూసి చెప్పండి అండి, ఏం రాయబడింది? ఆ ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనను బ్రతికించాను. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చూడండి, 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎప్పుడు బ్రతికించాడంట? పాపములతో అపరాధములతో చచ్చిపోయి ఉన్నామంట. అట్లాంటి వారిని బ్రతికించాడు. దేంతో బ్రతికించాడు? ప్రేమతో బ్రతికించాడు. ప్రేమ బ్రతికిస్తుందా? కోవిడ్లో చాలామంది చనిపోయినారు. వాళ్ళ బంధువుల గురించి రొమ్ములు బాదుకుని నేర్చుకుని, అయ్యో నేను ఒకసారి నిమ్స్ హాస్పిటల్ ఉంటుంది హైదరాబాద్, అక్కడ మా అన్నకి యాక్సిడెంట్ అయితే తీసుకెళ్ళాను. అక్కడ అప్పుడే ఒకరు చనిపోయినప్పుడు బయటికి తీసుకొచ్చారు. ఆ పిల్లడు అమ్మ ఇద్దరు ఏడుస్తూ, నాన్న ఒక్కసారి లేవు నాన్న అంటే చాలా బాధ అనిపించింది నాకు. కానీ వాళ్ళ తండ్రిని ఎంతో ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళ ప్రేమ తండ్రిని తిరిగి బ్రతికించలేదు. ప్రపంచ చక్రవర్తి కాదనుకోండి, భారతదేశపు చక్రవర్తి షాజహాన్ అని ఉండేవాడు. ఆయన తన భార్య అయినటువంటి ముంతాజ్ని ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. ఆ రోజు ఆమెకి వ్యాధి వచ్చి చనిపోయినా ఆయన ప్రేమ ఆమెను బ్రతికించలేకపోయింది. అందుకని ఆయన ప్రేమకు గుర్తుగా ఒక కట్టడాన్ని కట్టాడు. అది తాజ్మహల్. అదొక సమాధి. తాజ్మహల్ ఏంటి? ఒక సమాధి. ఆమెలో ముంతాజ్ అనేటువంటి తన భార్యను పాతి పెట్టాడు. అది తాజ్మహల్. ఏం గుర్తంటే మానవుని ప్రేమ చనిపోయినటువంటి తమ యొక్క ప్రియులను బ్రతికించలేదు అనే దానికి తాజ్మహల్ గుర్తు. యేసుప్రభువు వారి ప్రేమ ఎట్లాంటిదంటే చనిపోయిన వారిని లేపే ప్రేమ. అందుచేత చూడండి, చదవండి ఎవరన్నా, యోహాను సువార్త 11:35.
యోహాను సువార్త 11:35. లాజర్ అనేటువంటి యేసు ప్రభు స్నేహితుడు చనిపోయాడు. ఆ సమాధి దగ్గరకు యేసు ప్రభు వచ్చాడు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించెను చూడుడని. చూసారా, లాజర్ అనేటువంటి యేసు ప్రభు స్నేహితుడు ఆయన చనిపోతే యేసు ప్రభు మొదటిసారి బైబిల్లో అన్నింటిలో కూడా చిన్న వచనము యేసు కన్నీళ్ళు విడిచాను. ఎందుకు ఏడ్చాడు యేసు ప్రభు అంటే లాజర్ అనే తన స్నేహితుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన కన్నీళ్ళు కాల్స్తుంటే యూదులైనటువంటి వారు చూసి అది చూడయ్యో ఎంత ప్రేమించాడు అనుకున్నారు. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే లాజరు బయటికి రమ్ము అనేసరికి ఏం జరిగింది, లాజరు బయటికి వచ్చేసాడు. దైవజనుడు చెప్తే ఏమంటాడంటే లాజరు బయటికి రమ్ము అని ఎందుకు అన్నాడు యేసు ప్రభు? బయటికి రమ్ము అనొచ్చు కదా, ఎందుకు పేరు పెట్టి పిలిచాడంటే ఒకవేళ యేసు ప్రభు వారు పేరు పెట్టకుండా బయటికి రమ్మంటే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళట. అంత శక్తి ఉంది అనగా యేసు ప్రభు అన్నాడు లాజరు బయటికి రమ్మంటే లాజరు ఒక్కడే బయటకు వచ్చాడు. ఆ తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో అంత్య దినాన్ని యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆ బూరం రోగినప్పుడు యేసుప్రభు వారి మహాశబ్దం వినబడుతుందని రాయబడింది. ఏంటి ఆ శబ్దం అని దానికి దైవజనుడు చెప్తూ ఏమంటాడంటే ప్రతి వాళ్ళు వాళ్ళ పేరు వింటారంట. ఇజ్రాయెల్ అని పిలుస్తాడు. నా ఆశ ఏంటంటే యేసుప్రభు వచ్చినప్పుడు నేను సజీవంగా ఉండాలి, అలాగనే ఎత్తబడాలని ఆశ. సరే, ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా యేసు ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు. ఒక్కొక్కరు పేరు పెట్టి పిలిచినప్పుడు అలాగ లేపబడతాం. యేసు ప్రభు ప్రేమ పాపముల్లో అపరాధముల్లో చచ్చినటువంటి మనల్ని ఏం చేసిందంట, బ్రతికించినటువంటి ప్రేమ. మనలో ఎంతమంది, మీరు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కానీ చిన్న అబద్ధమైన ఆడని వాళ్ళు ఉంటారా? అబద్ధాలన్నా ఏదైనా చేసే వాళ్ళు ఉంటారు కదా చెప్పుల్లో. కానీ నా జీవితంలో అయితే నేను చాలా తప్పులు చేస్తూ వచ్చాను. ఇలా చచ్చిపోయి ఉన్నాను. నా యొక్క అంటే మా అమ్మ నాన్నలు చాలా దూరం సముద్రాలు దాటున్నారు. మా అమ్మమ్మ దగ్గర పెరుగుతూ వచ్చాం. ఆమె ముసలావిడ. ఆమె ఏం జరుగుతుందో ఇంట్లో మాత్రం తెలుసు, వంట చేయటం. మేము ఆరుగురము, మా చిన్నమ్మ పిల్లలు 3, ఇంకో చిన్నమ్మ పిల్లలు. పూర్తిగా హాస్టల్ లాగా ఉండేది మా ఇల్లు. మా అమ్మమ్మ అక్కడ కూర్చునేది. మా అమ్మమ్మ మార్నింగ్ జొన్న రొట్టె చేస్తుంది, మధ్యాహ్నం వేరే రొట్టెలు చేస్తుంది, పంపించడం, వంట చేయడం, అవన్నీ ఇవ్వడం మాత్రం తెలుసు. బయట పోయినకి ఏం చేస్తారో తెలియదు. కనుక కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో చెడిపోయి రోడ్డుపై తిరుగుతూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి నన్ను ఒక దినాన్న యేసుప్రభు యొక్క ప్రేమ వెంటాడి పాపముల్లో ఉన్నటువంటి నన్ను ఏం చేసింది, బ్రతికించింది. అది గొప్ప ప్రేమ. అందుచేతే నేను నిన్న కూడా చెప్తున్నాను అనుకుంటాను. నేను మా ఇంట్లో చాలా అందట్లో చిన్నవాడిని. అప్పటికి నాకంటే చిన్నవాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత మా చెల్లెలు పుట్టారంటే మా చిన్నమ్మ పిల్లలు. కానీ అప్పటికి నేనే చిన్నవాడిని. అందరు కనుక నా చిన్నప్పటి ఫోటోలు అందరు నన్ను ఎత్తుకొని ఉండటం, మా అమ్మ పొంగు పట్టుకొని ఉండటం, అట్లాగే చిన్నవాడిని. ఒకేసారి మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా విదేశానికి వెళ్ళిపోయారు, దుబాయ్కి వెళ్ళిపోయారు. దాదాపు అక్కడ 25 సంవత్సరాలు మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండినారు. మా నాన్న ముఖం 10 సంవత్సరాల తర్వాత నేను చూశాను. 10 years తర్వాత ఇండియాకి వచ్చాడు. మా అమ్మ 5 years తర్వాత ఇండియాకి వచ్చింది. అట్లాంటి ఒంటరితనంలో నేను ఉండి ఎవరైనా తిట్టినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఇంటి మీదకి వెళ్ళి గంటలు ఏడ్చేవాడిని, నాకు ఎవరు లేరని. అలాంటి బాధ ఒంటరితనంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రేమను గురించి నాకు ఎవరో చెప్పారు. ఎప్పుడైతే నేను నా హృదయంలో యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, పాపాలు పోవడమే కాదు ఒంటరితనం వెళ్ళిపోయింది. ఒక్కసారి నా లోపల దేవుడు వచ్చాడు, నాతో ఎవరో ఉన్నారు అనుకొని ఎంతో గొప్ప ధైర్యం. నాకు ఎక్కడ వెళ్ళినా ప్రభు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం, నన్ను ప్రేమిస్తున్నాడనే ధైర్యం. విదేశాలకు వెళ్ళినా, ఈ దేశానికి వెళ్ళినా కళ్ళు మూసుకొని ప్రభు సాయించి అంటే నా ప్రభు ఎప్పుడూ సహాయపడతాడు. ఒకసారి దేశానికి వెళ్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడింది. అదేంటనేది చెప్పలేను. దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఎయిర్పోర్ట్ అథారిటీస్ మేము పంపించలేము, మీరు ఇలా చూపించాలా అని చెప్పారు. అంటే మీ క్రెడిట్ కార్డులో మీ కార్డులో ₹1,00,000 ఉన్నాయని చూపించాలి అని చేద్దాం, నా వీసా లాంటిది. అప్పుడు నేను చూసినప్పుడు నా దాంట్లో డబ్బులు లేవు. అప్పుడు నా దగ్గర ఉంది ఏటీఎం కార్డులో ₹1,00,000 చూపించాలని చెప్పారు. అప్పుడు నేను దాన్ని వెళ్ళి చూపించడానికి వెళ్ళి అక్కడ ఏటీఎం మిషన్స్ పనిచేయట్లేదు. ఏటీఎం మిషన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అంటే దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం అంటే అది మా సమస్య కాదు, మిమ్మల్ని మాత్రం పంపించమని చెప్పారు. నేను మా ఇంటికి ఫోన్ చేశారు. మా అమ్మ కంగారు పడుతుంది, నా భార్య కంగారు పడుతుంది. అక్కడ ప్రత్యేక కూడికలు వేరే దేశంలో 3 దినాలు వాళ్ళందరూ నా కొరకు ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళాలి. కానీ వీళ్ళేమో విమానం ఒక 40 ఆమె ఏం చెప్పింది చివరికి 40 నిమిషాలు మాత్రమే ఉంది, మీరు ఏమీ చేయలేదు. ₹40,00,000 డబ్బు చూపించాలి, కార్డులోనే చూపించాలి. ఎక్కడికి వెళ్తాను నేను? హైదరాబాద్ దాదాపుగా శంషాబాద్ నుండి చాలా దూరం. 40 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళి డబ్బులు తీసుకొని రావటమో, ఇంట్లో ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు తేవటమో ఏం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం అవట్లేదు.
పక్కకు వచ్చాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. ప్రభా, భక్సింగ్ గారు దేవుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నాకు తోడుగా ఉన్న దేవుడు, ఎప్పుడు నన్ను విడిచిపెట్టని దేవుడు, ప్రతి విషయంలో సహాయపడినావు, నాకు సహాయపడండి, ఇరుకుంది అని కళ్ళు మూసుకొని తెరిచాను. వెంటనే ఇద్దరు ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. బ్రదర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పారు. అంటే ఇలాగా కష్టం ఉంది బ్రదర్ అంటే, వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో పనిచేసారు. బ్రదర్ మిమ్మల్ని మేము చూస్తుంటాం యూట్యూబ్లో, లైక్ హెబ్రోన్కి వస్తాం, మీరు తెలుసు మాకు, ఇజ్రాయెల్ బ్రదర్ అండి. అవును, సరే మీ వీసా, మీ పాస్పోర్ట్ ఇవ్వండి అని నా దగ్గర అన్నీ తీసుకొని వాళ్ళు అన్నీ చేసేసారు. దాని తర్వాత విమానం దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళి విడిచిపెట్టారు. దేవుడు ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుగా ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇదే సంగతి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి పట్టణం, హైదరాబాద్లో స్థలానికి బ్రాంచ్ అసెంబ్లీకి వెళ్ళి నేను చెప్పాను, దేవుడు నాకు ఇలా ఎయిర్పోర్ట్లో సహాయపడ్డాడు, విమానాశ్రయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి తెరిచే లోపల ఎయిర్పోర్ట్ ఉద్యోగస్తులు నా దగ్గరికి వచ్చారు, నన్ను గుర్తుపెట్టారు, నాకు సహాయపడ్డారు, తీసుకెళ్లారు. ప్రభు అద్భుతమైన దేవుడు, భక్సింగ్ గారు దేవుడు ఎక్కడున్నాడని ప్రార్థించగానే దేవుడు సహాయపడ్డాడు అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అంకుల్ అంట విదేశానికి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళిన తర్వాత చూడండి, చాలా పెద్ద దేశం అమెరికా, మన దేశానికి 5-6 అంతల పెద్దగా ఉంటుంది. అట్లాంటిది వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పట్టణంలో నుంచి డైరెక్ట్గా ఇండియాకి ఫ్లైట్ లేదు కనుక అక్కడి నుంచి వరకు దగ్గరికి వెళ్ళి పంపించారు. ఉదాహరణకు చెప్పాలంటే నందిగామలో ఏర్పాటు లేదు కాబట్టి హైదరాబాద్కి వెళ్ళండి, హైదరాబాద్ నుంచి మీకు విమానం ఉందన్నట్లు ఆదేశం. ఆ పట్టణం నుంచి వేరే పట్టణానికి వాళ్ళ డాడీని ఒక్కనే పంపించారు. ఆయనకి అంత చదువు అంత తెలియదు. ఆ పట్టణానికి వెళ్ళాడు. నాన్న ఏం సింపుల్, వాళ్ళకి మీరు చూపిస్తే వాళ్ళు ఇట్లా టైప్ చేసేస్తారు కంప్యూటర్లో, దాని తర్వాత విమానం పంపించేస్తారని చెప్పారు. ఆయన అంత సింపుల్ అనుకున్నాడు పాపం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మామూలుగా జరుగుతుంది, కానీ వాళ్ళు టైప్ చేస్తుంటే ఆ కంప్యూటర్లో ఆయన పేరు రావట్లేదు, మేము పంపించలేము. ఫోన్ చేస్తా అంటే, నాన్న లేదు మళ్ళీ ఒకసారి చెప్పు, చూడండి అంటే ఎన్నిసార్లు చెప్పినా మీ పేరు లేదు, మీకు దీన్ని మీ దగ్గరకు వచ్చి మనం విసిగిచ్చద్దు, వెళ్ళిపోండి అన్నట్లు చెప్తున్నారు. అప్పుడు ఆయన చెప్పాడంట, బ్రదర్ ఆ సమయంలో మీరు నాకు జ్ఞాపకం వచ్చారు, మీకు విమానాశ్రయంలో దేవుడు ఎట్లా సహాయపడ్డాడని చెప్పారు కదా, నేను పక్కకి వెళ్ళి ప్రార్థన చేశాను, ఆయన అన్న మాటలు నా కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. బ్రదర్ ఇజ్రాయెల్కి మీరు సహాయపడ్డారు ప్రభా, నాకు సహాయపడండి అన్నాడట. కళ్ళు మూసుకొని దగ్గరికి వెళ్ళాడట. మళ్ళీ ఒకసారి చూడండి అన్నారు, టైప్ చేశారు, పేరు వచ్చిందట, విమానం ఎక్కమన్నారట. నాలాంటి ఒక బలహీనుడిని కూడా దేవుడు నా యొక్క జీవితాన్ని వేరే దేశాల్లో సైతం వాడుకునేటువంటి విధానంలో దేవుని యొక్క ప్రేమ నన్ను ఎలాగ వెంటాడుతుంది అనేది చూపించే దాని కొరకే ఈ సంగతి మీతో చెప్తా వచ్చాను. చిన్ననాటి నుంచి ఇప్పటివరకు ఆ క్రీస్తు ప్రేమ దాదాపు 25 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గర లేనప్పుడు ఆ క్రీస్తు ప్రేమ నేను అనుభవిస్తూ వచ్చాను. అందుచేత నాకు చాలా ఇష్టమైన వచనం యెషయా 49:15, స్త్రీ తన గర్భమున పుట్టిన సంటి బిడ్డను మరచున వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరవను. కీర్తనల గ్రంథం 27 అనుకుంటాను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఆ క్రీస్తు ప్రేమ నన్ను వెంటాడి రక్షించింది, లేకపోతే నేను నశించిపోయేవాను. మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుందంటే, నేను పాపం చేస్తున్నప్పుడు నాకు ఒకటే భయం, ఒకటేంటంటే యేసుప్రభు వస్తే నేను నరకానికి వెళ్ళిపోతాననేది. రెండో భయం ఏంటంటే మా అమ్మకు తెలిస్తే ఏమనుకుంటుంది. మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుందంటే, మా చిన్నమ్మ పిల్లలు ఏమంటారంటే, పెద్దమ్మ వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమిస్తుందంటే చర్మం తీసి ఇచ్చేయమని ఇచ్చేస్తుంది, అంత ప్రేమిస్తుంది మా మమ్మీ. చర్మం తీసి ఇచ్చేయమన్నా మా అమ్మ ఇచ్చే అంతా ప్రేమించినా కూడా మా అమ్మ నా కొరకు ప్రాణం పెట్టలేదు. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి ఈ ప్రేమ, తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టేవానికంటే గొప్పదైన ప్రేమ మరొకటి లేదు. అలాంటి గొప్ప ప్రేమతో యేసు ప్రభు నన్ను ప్రేమించాడు. అందుచేత ఈ ప్రేమ ఎప్పుడు నన్ను వెంటాడుతుంది. తల్లి కంటే గొప్ప ప్రేమ, స్నేహితుల కంటే గొప్ప ప్రేమ, భార్య కన్నా గొప్ప ప్రేమ, ఎవరికి చూపించే ప్రేమ కంటే గొప్ప ప్రేమ. యోనాతాను అనే దావీదుకు స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు యోనాతాను. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు ఏడుస్తూ ఒక పాట రాస్తాడు. ఆ పాటలో ఏమంటాడంటే, యోనాతానా నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే గొప్పది అంటాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే గొప్పది. ఓ వ్యక్తిని ఎక్కువగా ప్రేమించేది స్త్రీలు, తల్లి, తర్వాత భార్య, తర్వాత కూతురు. యోనాతాన్ గురించి అంటాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది. స్త్రీలు చూపు ప్రేమ కంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ గొప్పది. ఏర్పాటులో దేవుని ప్రేమ, రక్షణలో దేవుని ప్రేమ. మూడవది పవిత్రపరచటములో దేవుని యొక్క ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
25 నుండి 27 వచనాలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలని కలిసి చదువుకుంటాం. ఎఫెషియన్స్ 5:25-27 కలిసి చదువుతాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. యేసుప్రభువు వారికి ప్రేమ ఏంటంటే గారవించే ప్రేమ. అంటే ప్రేమ చూడండి, కొంతమంది తల్లులు ఉంటారు, మగ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారంటే, కొంతమంది సేవకురాలను చూశారు, ఆ పిల్లలు చెడిపోవటానికి వాళ్ళే కారణం అవుతారు. దాన్ని ఏమంటారు? గారభం ఎక్కువ చేస్తారు. యేసుప్రభు ప్రేమ గారభం కాదు. వాడు చెడిపోయినా, వానికి డబ్బులు ఇచ్చి వాడు ఊరు తిరిగినా, 11:30, 12, 1 o'clock ఇంటికి వచ్చినా, తాగుబోతు అయిపోయినా వాడిని ఏమనొద్దు. వాళ్ళ డాడీ ఏమన్నాడా? ఏమనొద్దు వాడిని ఒకడు. అట్లా చేస్తారు కొంతమంది. యేసుప్రభు ప్రేమ అట్లాంటిది కాదు. ఆయన ప్రేమ ఎట్లాంటిది అంటే పవిత్రపరిచే ప్రేమ. నువ్వు పాపం చేసుకో, ఏమైనా చేస్తే నేను ప్రేమిస్తాను కాదు, నేను పవిత్రపరిచి నీలో ఉన్నటువంటి కలంకాన్ని ఏమేమి తీసేస్తాడని చెప్పాడు అక్కడ. కలంకం ముడతైనను మచ్చైనను కలంకమైన ఏదైనా లేకుండా తీసేసేటువంటి ప్రేమ. ఎవరిని చేస్తాడు అట్లా? తన భార్యలో మచ్చ, డాగు, కలంకం లేకుండా తీసేస్తాడు. యేసుప్రభు పెళ్ళికి మానవుల పెళ్ళికి తేడా ఏంటంటే, మనుషులు తన భార్యను ఎన్నుకునేటప్పుడు మచ్చ, డాగు, కలంకం ఉండకుండా ముందే చూసుకొని ఎన్నుకుంటారు. యేసుప్రభు ఏంటంటే మచ్చ, డాగు, కలంకం ఉన్న భార్యను పెళ్లి చేసుకొని ఆమెకి మచ్చ, డాగు, కలంకం లేకుండా తీసేస్తున్నాడు. దీనికి సాదృశ్యం పాత నిబంధనలో ఇద్దరు కనబడతారు, సొలొమోను, షులామితి. షులామితి అనే సొలొమోను రాజుకి షులామితి అనేటువంటి అమ్మాయితో వివాహం జరిగింది. ఆమె మామూలుగా రాజకుమార్తె కాదు, ఆమె రైతు కూతురు. రైతు అంటే ఆ దినాల్లో ఆ దేశాల్లో మనకు ఉండేటువంటి ప్యాడీ ఫీల్డ్స్ని ఏమంటారు? వీటిని ఏమంటారు? రైస్, వరి కానీ ఇట్లాంటివి కానీ కాదు. అక్కడ పెంచే ఏంటి? ద్రాక్ష తోటలలో ఆమె పనిచేస్తూ మామూలుగా ఉండేదట. ద్రాక్ష తోట కూడా వాళ్ళది కాదంట, వాళ్ళ అన్నలు వాళ్ళకి కాదు. ఆ ద్రాక్ష తోటలో పనిచేస్తూ ఎండకు నల్లగా అయిపోయి అలా ఉండింది ఆమె షులామితి. కానీ ఆమె చక్కగా ఉంటుందంట, కానీ ఎండకు ఉందంట. అందుచేత ఆమె ఏమంటది చూడండి, పరమగీతం 1:6 చదవండి. పరమగీతము సిస్టర్స్ ఎవరని చదవండి. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. చాలండి. కోపించి ఏం చేశారట? ద్రాక్ష తోటకి కావలి కత్తి అంట. ఎండ తగిలిందంట, ద్రాక్ష తోట కావలి కత్తి అంట. ఎండలో పనిచేస్తుందంట, పనిచేస్తూ చేతులు గట్టిపడిపోయాయట. పని చేస్తూ ఉంటే తెలుసు కదా మీకు ఎట్లా ఉంటుంది, అంత రఫ్గా అయిపోయేది. అట్లా ఉన్నటువంటి ఆ స్త్రీ నల్లని దానను అని చెప్తా ఉంది. మరి అది ఇలాంటి అమ్మాయి ఇప్పుడు సొలొమోను యొక్క ప్రేమ చేత ఎలా చేయబడిందంటే చూస్తాము. 3వ అధ్యాయం పరమగీతము 6వ వచనం చదవండి. ధూపస్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చు. ఇది ఏమి? గోపురస్తముతోను సాంబ్రాణితోను పరిమళించుచు వచ్చి. ఇది కొంచెం మీకు కష్టమైన భాష, కవిత్వము, అండ్ మనకు కూడా కష్టమే. సింపుల్గా దాని అర్థం చెప్పాలంటే, మామూలుగా సొలొమోను కవి కాబట్టి రాస్తున్నాడు. దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, సొలొమోను పల్లకి వస్తుందంట, ఆ పల్లకిలో సొలొమోను వస్తున్నాడంట. ఆ పల్లకి ఎలా చేయబడిందంటే 10వ వచనంలో బంగారంతో చేయబడిందంట. బంగారము వెండితో చేయబడింది ఆ పల్లకి. తర్వాత ఆ పల్లకిలో పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, అంటే సెంట్ వాసన వస్తుంది, పరిమళ సువాసన. దేనిది వస్తున్నాయి అంటే గోపురసము, సాంబ్రాణి. ఈ పల్లకిలో ఏమున్నాయి చెప్పండి? బంగారము, సాంబ్రాణి, గోపురసం. ఈ 3 సంగతులు క్రొత్త నిబంధనలో ఒకే దగ్గర కనబడతాయి. ఎక్కడ చెప్తారా? క్రీస్తు ప్రభు జన్మ విషయంలో జ్ఞానులు ఈ 3 తీసుకొని వస్తారు. బంగారము, సాంబ్రాణి, బౌలము లేక గోపురసం అన్న ఒకటే.
అయితే వీటిలో గోపురసము అనే దేనికి గుర్తు? ఈ మూడు ఎందుకు ఇచ్చారు తెలుసా యేసుప్రభు కంటే? బంగారము అంటే ఆయన దేవుడు, దేవత్వాన్ని గుర్తు. సాంబ్రాణి ఆయన యాజకుడు. బోలము ఆయన పాపముల కొరకే చనిపోబోతున్నాడు. బోలం అనేది చేదుగా ఉంటుంది, అంచేత అది మరణానికి గుర్తు. ఇక్కడ సొలొమోను పల్లకిలో ఉండేటువంటి సువాసన బోలముతో నిండింది. మరణము సాదృశ్యం. ఎప్పుడైతే సొలొమోను పల్లకిలో మరణము అనేటువంటి సాదృశ్యము కనబడిందో దాన్ని బట్టి, ఆయన మరణానుభవం గుండా వెళ్ళిన దాన్ని బట్టి నల్లనిదిగా ఉన్నటువంటి షులామితి ఇప్పుడు ఎలాగైందో చూడండి. పరమగీతము 4వ అధ్యాయం 7వ వచనం. పరమగీతము, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. ఎంతకొనపు అంటుంది, నేను నల్లని దానని అంటది, ఎండ తగిలి దాన్ని అంటది, ద్రాక్ష తోట కావలి కత్తిని అంటది. ఇప్పుడు ఆమెను గురించి సొలొమోను అంటాడు, నా ప్రియురాల నువ్వు అతి సుందరివి, నీలో కలంకమేమీ లేదంట. అలా ఎలా చేయబడిందంటే సొలొమోను తన జీవితంలో వెళ్ళిన గోపురస అనుభవము సాదృశ్యమే. కానీ బైబిల్ అంతట్లో కూడా తన భార్య కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. సొలొమోను అయితే సాదృశ్య రూపకంగా బోలని అనుభవం నుండి వెళ్ళాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు నిజంగా మరణం గుండి వెళ్ళి తన భార్య అయినటువంటి సంఘము పాపము లేకుండా, కలంకం లేకుండా చేయబడటానికి కొరకే తను అప్పగించుకున్నాడు. అందుచేతే మీరు పరమగీతం చదువుతూ ఉంటున్నప్పుడు షులామితి ఎలా మార్పు చెందిందంటే, తర్వాత సొలొమోను షులామితిని సంబోధిస్తూ నా సహోదరి, నా సహోదరి అంటాడు. చూడండి ఏ వచనాల్లో అంటాడంటే, పరమగీతం 4వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే నా సహోదరి, 10వ వచనం నా సహోదరి, 12వ వచనం నా సహోదరి, 15వ వచనం నా సహోదరి, 5వ అధ్యాయం 1వ వచనం నా సహోదరి. ఏదంటే సొలొమోన్కి ఏమైనా మైండ్ బ్లాక్ అయిందా? భార్యను సహోదరి అంటాడు అని మనకి డౌట్ రావచ్చు. ఎందుకు సహోదరి అంటాడని నాకు కూడా చాలాసార్లు అనుమానం వచ్చింది. వాచ్మెన్ని అని ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దీనికి జవాబు చెప్తూ అంటాడు, సొలొమోనుతో పాటు సొలొమోను భార్య అయినటువంటి షులామితి జీవిస్తూ ఉండగా ఆయన యొక్క అలవాట్లు నేర్చుకోవటం, ఆయన యొక్క కోరికలు ఆయనకి ఇష్టాలు ఈమె ఇష్టాలుగా మారటం, ఈయన ఇష్టాలు ఆయన ఇష్టాలుగా మారటం, మెల్లిమెల్లిగా ఒకరు కలిసి జీవించడం ద్వారా పక్కింటి వాళ్ళు ఏమనుకున్నారు, మీరిద్దరు అన్న చెల్లెళ్ళ అన్నంతగా ఒకరి రూపంలో ఒకరు వచ్చారట. అట్లాగా సంఘం యేసుప్రభుతో కలిసి జీవిస్తున్నప్పుడు యేసుప్రభు చెల్లెలు అన్నట్లుగా అలాంటి సమరూపంగా మారిపోవాలా. ఒకే కుటుంబంలో పుట్టారా మీరు అన్నట్లున్నంతగా వాళ్ళకి అలాంటి రూపంలోకి వచ్చారంట. ఈ ఆత్మీయ సత్యం అర్థం కాదు కొంతమందికి. హైదరాబాద్లో హెబ్రోన్ దగ్గర మా స్నేహితులు ఉంటారు, వేరే డినామినేషన్కి వెళ్తారు. మన వాళ్ళు సాక్ష్యం చెప్తున్నప్పుడు వాళ్ళు అంటారు, ఏం బ్రదర్ మీరు సాక్ష్యం చెప్తున్నప్పుడు, మీ పెళ్లి విషయం సాక్ష్యం చెప్తున్నప్పుడు మీ భార్యను సిస్టర్ అంటారు. సొలొమోను కూడా తన భార్య గురించి చెప్తున్నప్పుడు సిస్టర్ అంటున్నాడు. ఎందుకని? ఆమె ఆయన రూపంలోకి వచ్చింది. యేసుప్రభు యొక్క ఆశ ఏంటంటే ఆయన యొక్క భార్య అయినటువంటి సంఘము యేసుప్రభు యొక్క రూపంలోనికి రావాలి. భార్య కొరకు ప్రాణం పెట్టింది యేసుప్రభు ఒక్కడే బైబిల్ అంతట్లో. భార్యను బట్టి చచ్చిపోతానేమో భయపడిన వాళ్ళు ఉన్నారు తెలుసా ఎవరు? ఆదికాండం 12 చదవండి. ఆదికాండం 12 ఆదికాండము 12వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె నీ భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చుదురు, నీ వలన నాకు మేలు కలిగినట్లు నేను బ్రతికినట్లు నీవు నా సహోదరి అని చెప్పండి. అమ్మ నేను బట్టి నన్ను చంపుతారేమో, నా సహోదరి అని చెప్పమంటాడు. మరొక వ్యక్తి కూడా అలాగే అంటాడు తెలుసా ఎవరు? ఇస్సాకు. ఆదికాండం 26 వచనం. ఆదికాండం 26 వచనం. ఇస్సాకు గెరారులో నివసించెను. అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిక్క చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో. చాలండి. ఇలా భయం ఏంటంటే భార్య కొరకు చనిపోతానేమో అనే భయం. కానీ యేసు ప్రభు ఇలాగున్నాడంటే తన పెళ్లి వధువు అయినటువంటి సంఘం కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి బైబిల్ అంతట్లో యేసు ప్రభు ఒక్కటే. సొలొమోను అయితే సాదృశ్య రూపకంగా ఆ మరణానుభవం కూడా వెళ్ళిన కారణం చేత షులామితి నల్లనిది,
ద్రాక్ష తోట కావలికెత్తే ఎండ తగిలింది, ఆయన రూపంలోకి వచ్చి సహోదరిగా మారినటువంటిగా అయింది. అలాగని దేవుని ద్రాక్ష అంటే మనం కూడా ఆయన రూపంలోకి రావాలి అనేది ఒక ఆశ, దేవుని యొక్క ఆశ. అందుచేతే ప్రజలు మన జీవితంలో రక్షణ కార్యం జరుగుతున్నా కొద్ది యేసు ప్రభులాగా మనం మారిపోతూ ఉండాలి. అంత ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన సుగుణాలన్నీ మన లోపల రావాలా. వీళ్ళేంటి క్రైస్తవుడు అంటాడు రాక్షసి అన్నట్లు మన గురించి చెప్పకూడదు. తెలిసినటువంటి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తే తెలుసుకొని చూసుకోండి అని చెప్పి నర్సులకు చెప్తే, ఏంటి కుటుంబం, సేవకుల కుటుంబం అంట, ఆమె ఏంటి అసలు అలా కుక్కను కష్టిస్తూ ఉంటుంది, అసలు అయినా సేవకురాలేనా, మనిషా రాక్షస? విశ్వాసుల గురించి అలా చెప్పకూడదు. వీళ్ళు విశ్వాసులు, యేసు ప్రభు లాంటి వాళ్ళే అని చెప్పగలగాలి. ఒక ఊరిలో సువార్త చెప్పడానికి కొందరు వెళ్తే యేసు ప్రభు గురించి, ప్రేమను గురించి చెప్తున్నారు. ఆయన ఎంత మంచివాడు, ఎంత ప్రేమ గలవాడు, ఇవన్నీ చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ఊరు వాళ్ళు అన్నారు, మీరు చెప్పిన ఆయన మా దగ్గరకు వచ్చాడండి అన్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరాలు చనిపోయాడే, ఈ నీళ్ళంటే యేసు ప్రభు వారు మా ఊరికి వచ్చాడు. అవునండి, మా ఊరికి వచ్చాడు, కొన్ని దినాలు ఉన్నాడు, మా ఊర్లోనే ఆయన సమాధి ఉండకండి చూపిస్తామన్నారట. సరే వెళ్ళి చూద్దాం అనుకొని చూసినప్పుడు అక్కడ అంతకు మునుపు వచ్చినటువంటి ఒక మిషనరీ సువార్థికుడిగా సమాధి ఉంది. ఆ సువార్థికుడు లేక ఆ పాస్టర్ గారు, ఆ సేవకుడు వాళ్ళ మధ్యలో ఎలా బ్రతికాడంటే, ఎంత ప్రేమతో బ్రతికాడు, ఎంత సహనంతో బ్రతికాడు, ఎంత దీర్ఘశాంతంతో బ్రతికాడు, ఎంత పవిత్రతతో బ్రతికాడంటే యేసు ప్రభులాగానే బ్రతికాడు. అందుకే వాళ్ళు అనుకున్నారు ఆయన్నే యేసు ప్రభు ఏమో. చాలాసార్లు మనం చూసినప్పుడు యేసు ప్రభు అని అడిగే దాని బదులు దయ్యమా అని అడుగుతారు. అట్లా ఉంటుంది మన జీవితం. కొంతమంది సిస్టర్స్ ఉంటారు, కొంతమంది, మీరు కాదనుకోండి, మీరు చూస్తున్న చాలా మంచి వాళ్ళ కనబడుతున్నారు. కొంతమంది సిస్టర్స్ కోపం వచ్చిందనుకో, బైబిలే బ్రదర్, మన కోపం వచ్చిందని టాపులు ఎగిరిపోతాయి అంటారు. అట్లాంటి సిస్టర్స్ చాలా మంది ఉంటారు. మా దగ్గర అలాగ అరుస్తూ ఉంది, మన అసెంబ్లీ కాదనుకోండి, అరుస్తూ ఉంటే నేను అన్నాను, ఏంటో విశ్వాసం క్రైస్తవుడు కాదుగా, అదల వాళ్ళు అరిచారనుకోండి, నువ్వు అరిస్తే ఎట్లా, నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, అట్లా అరవకూడదు అంటే ఆమె, నువ్వు అట్లా మౌనంగా ఉంటావు, నోరు మూసుకొని ఉంటావు, నువ్వు గాజులు వేసుకున్నావేమో, నేను గాజులు వేసుకోలేదంట. ఆమె గాజులు వేసుకోలేదంట ఆమె. అట్లుంటారు మన వాళ్ళు. బైబిల్ పట్టుకుని ఆరాధన చేయమంటే చేస్తారు, ఏదైనా గొడవలు వచ్చిందనుకో ఇంకా చూపిస్తారు. ఒక దగ్గర సువార్తకి వెళ్తే వాళ్ళ మీదకి ఎవరో క్రైస్తవ అంటే సువార్త వ్యతిరేకలు వాళ్ళని బెదిరిస్తూ ఉన్న సమయంలో ఆ సంఘ పెద్ద అక్కడి నుంచి వెళ్ళేసరికి ఆయన చూసి వాళ్ళందరూ బారిపోయారట, ఊరు వాళ్ళందరూ బారిపోయారు. అప్పుడు ఆ సంఘ పెద్ద వచ్చి ఏం జరిగిందంటే, ఇట్లా జరిగిందంటే, బ్రదర్ ఈ మండలం అంతా మనం అంటే హడలు అందరికీ అంట. సరే స్వార్థ విషయం కాపాడడం మంచిదే, కానీ అందరికీ హడలు అంటే ఏంటి అది విశ్వాసేనా అసలు? అలా భయపడిపోయేలాగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? యేసు ప్రభులాగా ఉండాలి. అలాగే మనం ఉండకుండా అనేక రూపాలు దాల్చుకుంటూ ఉంటాం. సైతాన్ రూపం, సాతాన్ లాగా సాతాన్ యొక్క సంగతులు మన లోపల ఉంటాయి. ఒక్కొక్కటి వెళ్ళిపోవాలి. చనిపోదు. ఉదాహరణకి ఎప్పుడు నా జీవితం చెప్తుంటా అనుకుంటారు, నా జీవితం తెలుసు, నాకు వేరే జీవితం తెలియదు, అందుకే చెప్తాను. నా జీవితంలో నాకున్న ఒక సంగతి ఏంటంటే, మా అమ్మమ్మ దగ్గర నేను పెరిగానని చెప్పే కదా, మా అమ్మమ్మ ఒక్కొక్కరికి ఒక పేరు పెడుతుంది. మా అన్నకి ఒక పేరు పెట్టింది. మా అన్న గురించి నేను చెప్తే బాగుండదు, ఎందుకంటే రికార్డ్ చేసి మరి యూట్యూబ్లో పెట్టారంటే మా వాడు నన్ను ఒప్పుకోడు. యూట్యూబ్లో పెట్టకండి. అయితే నాకు పేరు పెట్టింది. ఆ పేరు ఏంటంటే గర్విష్ఠుడు. ఒక్కొక్కరు పేరు గర్విష్ఠుడు అని పేరు పెట్టింది నాకు మా అమ్మమ్మ. ఎంచేతంటే నాకు చిన్నప్పుడు చాలా గర్వం అన్నమాట. ఎందుకు గర్వం, ఎవరైనా ఏమైనా అన్నారంటే రివర్స్ తిట్టేస్తాం. మా అన్నతో కొట్లాడుతుండేవాడిని, మా అన్నతో గొడవ పెట్టుకొని మా అన్నని తిట్టేవాడిని, ఆయన నన్ను బదులు తిట్టే మనకు చెవులు మూసుకొని పారిపోయేవాడిని. అట్లా ఉండేది అనమాట. అందుచేత నా లోపల ఎంత గర్వం అంటే, నేను రక్షణ పొంది హెబ్రోన్లో పరిచయం చేస్తున్నప్పుడు కూడా మా హైదరాబాద్ భాషలో మా చిన్నమ్మ చెప్తా వచ్చిందండి మా అమ్మమ్మకి. నన్ను చింటూ అంటారు ఇంట్లో. అమ్మ చింటూ కూడా హెబ్రోన్లో పరిచయం చేస్తున్నాడట, హెబ్రోన్లో పరిచయం చేస్తున్నాడు, అది చూస్తున్నాడు, అంతే చేస్తున్నాడు అంటే మా అమ్మమ్మ, నేను తెలుసులే వాడు భక్తి గల గర్విష్ఠుడు అని. అంటే రక్షణ పొందిన ముద్ర పోలేదు నాది. అంత గర్వంగా ఉండేవాడిని.
ఒకసారి బైబిల్తో పాటు వాచ్మెన్ గారు ఒక పుస్తకం రాశారు, సిట్ వాక్ స్టాండ్ అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఒక ఉదాహరణ నా జీవితాన్ని ఎంతో తాకింది. ఓ పొలం ఉండేదంట. మన ప్రాంతాల్లో ఉండే పల్ల ప్రాంతాలుగా అవి, చైనా దేశం. పైన కొండల ప్రాంతాల మీద పొలాలు ఉంటాయి. పైన ఒకటి క్రింద ఒకటి పొలం ఉంటుంది. పైన పొలంలో నీళ్లు పెట్టినప్పుడు కింద వాడు ఏం చేశాడంటే దాన్ని ఏమంటారు, గట్టుని తెంపేసినప్పుడు ఆ నీళ్ళన్నీ వీటి దాంట్లోకి వచ్చేసాయంట. మెల్లిగా నీళ్ళన్నీ ఎవరు చేశారో చూసావా, ఫోటో తీసావా అంటారు కదా. అట్లాగే ప్రతిరోజు పాపం ఆయన నీళ్ళు పెట్టుకునేవాడట. దాని తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళన్నీ తెంపేసి లోపల తెచ్చుకునేవాడట. అప్పుడు ఈయనకి ఏం చేయాలో తోచక దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఇలా చేస్తూ ఉన్నాడండి మా పొరుగువాడు. ఏం చేయాలంటే, నువ్వు ఏం చేస్తావంటే దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు వెళ్ళి రేపటి దినాన మొదట అతని పొలానికి నీళ్ళు పెట్టు, తర్వాత నీ పొలానికి నీళ్ళు పెట్టమని చెప్పి తర్వాత ఇలా అలాగే చేశాడు. చూసేసరికి ఈయన పొలంలో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి. దాని తర్వాత ఆయన పొలం పెడతాను. అట్లా 2-3 సార్లు చేసేసరికి వచ్చి కాలు మీద పడ్డాడట. అప్పుడు చెప్తే వచ్చాడు, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మీకు తెలుగులో ఎంత అర్థం అవుతుందో కాదు. వాచ్మెన్ నీకు మాట రాశాడు. ఆయన ఏమంటాడు అంటే, ద ప్రిన్సిపల్ ఆఫ్ అ క్రిస్టియన్ ఈజ్ నాట్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ బట్ ద క్రాస్. ద ప్రిన్సిపల్ ఆఫ్ అ క్రిస్టియన్ ఈజ్ నాట్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ బట్ ద క్రాస్. ఒక క్రైస్తవుని యొక్క నియమము నేను తప్ప ఒప్ప అని కాదు, సిలువ మోయటం. అది నిజంగా జీవితాన్ని మార్చేసింది. ఇంక అప్పటి నుంచి ప్రభు నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరైనా తిట్టినా నేను తిరిగి తిట్టను. ఎవరైనా నాన్న నీ రూపాన్ని చూపించడానికి సాయం చేయనని అడిగాను. మా అన్న తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయాడు, నాకన్నా పెద్ద ఆయన. ఆడ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. మళ్ళీ మేమిద్దరం ఎప్పుడు కలిసి చిన్నప్పటి నుంచి ఉంటాం. నాకంటే 1 year పెద్ద. కొట్టుకోవడం తిట్టుకోవడం మా మామూలు. ఆయన మళ్ళీ ఏదో తిట్టాడు, నేనేం అనలేదు. రెండోసారి అన్నాడు, నేనేం అనలేదు. మూడోసారి నా వైపు ఇట్టు చూసే వీడైనా కాదా. ఎక్కడి నుంచి వచ్చిన మార్పు? దేవుని పరిశుద్ధాత్మ మన లోపల ఆ మార్పును తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు నేను దేవదూతను అయిపోయాను, బ్రదర్ని బయటకు వచ్చినాక లాగి 2 ఇస్తే చూద్దాం అన్నట్లు అని చెప్పట్లేదు. కాకపోతే నేను చెప్పే సంగతి ఏంటంటే, యేసుప్రభువు వారి యొక్క రూపం మెల్లమెల్లిగా మన లోపలికి వస్తే మనం ఏం చేస్తుందంటే మార్చేటువంటిదిగా ఉంటుంది. నా వాయిస్ చాలా చిన్నగా ఉంటుంది, వెనుకలో వాళ్ళకి ఎంతో వినపడుతుందో తెలీదు. దాదాపుగా వర్తమానం అంతా అయిపోయింది, లాస్ట్కి వచ్చాం. సరే మీరు చెప్పండి. మొదటిది ఏం చెప్పాను? ఏర్పాటులో దేవుని ప్రేమ. రెండోది రక్షణలో దేవుని ప్రేమ. మూడోది పవిత్ర పరిస్థితుల్లో దేవుని ప్రేమ. నాలుగోది నిత్యత్వంలో దేవుని యొక్క ప్రేమ. చదవండి ఎవరన్నా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, నిలిచిపోవను. కనుక చాలండి. జ్ఞానము ఇవన్నీ నిలిచిపోతాయంటే యూనివర్సిటీస్ ఉండే ఒక దినాన, కాలేజీలు ఉండే ఒక దినాన, కంప్యూటర్స్ ఉండే ఒక దినాన, మొబైల్స్ ఉండే ఒక దినాన, వాట్సాప్లు ఉండవు, ఫేస్బుక్లు ఉండవు, ఒకటే ఉంటుంది ప్రేమ. శాశ్వత కాలం ఉండును ప్రేమ. ఆ ప్రేమతో ప్రభు అని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎట్టిదంటే అంచనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళాక యుగాలు మనం ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమ మన ప్రియులు ఎవరైతే పరలోకానికి వెళ్ళిపోయారో వాళ్ళు మరలా చూస్తామని మీరు ఏ పుస్తకమైనా చదవండి. చనిపోయిన మన బంధువుల్ని మనం కలుసుకుంటాము అనేది ఎక్కడ మీకు దొరకదు, బైబిల్లో మాత్రమే. చనిపోయిన మన బంధువుల్ని తిరిగి కలుసుకుంటాం బైబిల్లో రాయబడింది. రక్షణ పొందిన వాళ్ళు అయితే యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన తనతో పాటు మన బంధువుల్ని వెంట పెట్టుకుని వస్తాడు. మా అమ్మమ్మ నిజంగా మాకు మా అమ్మ లాంటిదే, మమ్మల్ని పెంచింది. మా అమ్మమ్మ చనిపోయే సమయానికి వారం ముందు దుబాయ్లో ఉండింది. అక్కడి నుంచి ఫోన్ చేసి, నా మనవలందరిలో నిన్ను బట్టి నాకు చాలా సంతోషంగా, నువ్వు దేవుని పని చేస్తున్నావు అనింది. ఆ తర్వాత వారం చనిపోయింది, మహిమలోకి వెళ్ళిపోయింది. దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ పాతి పెట్టారు. హెబ్రోన్లో పాతి పెట్టాలి అని మా హెబ్రోన్లో ఉంచాలి, హెబ్రోన్ ద్వారా జరగాలని మా అమ్మమ్మ ఆశ. అలాగే జరిగింది. ఇప్పుడు మా అమ్మమ్మ ప్రభు దగ్గర ఉంది. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మా అమ్మమ్మని వెంట పెట్టుకుని వస్తాడు. నా స్నేహితుడు క్యాన్సర్తో, బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయినట్టు నా స్నేహితుడిని వెంట పెట్టుకుని వస్తాడు. కోవిడ్లో చనిపోయిన మన ప్రియుల్ని వెంట పెట్టుకుని వస్తాడు. ఈ నిరీక్షణ ఎక్కడ లేదు. ఎల్లప్పుడూ ప్రభు ప్రేమలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు అర్థం అవ్వట్లేదు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రభు ప్రేమ ఎప్పుడు వాళ్ళని దాని నుంచి ఏది తీసివేయలేదు. అలాంటి గొప్ప ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను.
ఓ పెయింట్ వేస్తున్నాడు. పెయింటర్ అంటే ఏమంటారు? ఒక చిత్రకారుడు. ఒక పటం వేస్తున్నాడు, యేసుప్రభు వారి పటము. యేసుప్రభు వారు సిలువలో ఎలా చనిపోయాడు, ఎలాగున్నాడు, చేతులు మేకులు, కాళ్ళకు మేకులు, పాదాలు, తలకు ముళ్ళ కిరీటం, ఇవన్నీ ఆయన బొమ్మ దించుతూ ఉంటున్నప్పుడు పక్కన పెట్టాడు. దించేసి ఒక చిన్న అమ్మాయి, ఈ వీధిలో ఆడుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు, అక్కడిక్కడ గుడారాలు వేసుకొని వెళ్తూ ఉంటారు, ఏమంటారు వాళ్ళని, వలస వెళ్తూ ఉంటారు. ఒక దగ్గర రోడ్డు మీద వేస్తారు, మరొక దగ్గరికి వెళ్తారు, బంజారా అంటారు, మా దగ్గర ఇక్కడ ఏమంటారు తెలియదు, సంచా. అయితే ఆ అమ్మాయి, పేద అమ్మాయి, ఆమె బొమ్మ గీస్తామని దించుతూ ఉంటున్నప్పుడు, అలాగే కూర్చోమ్మ కదలొద్దు, ఈ బొమ్మ వేస్తాను, పేద స్త్రీ ఎలా ఉంటుందో అన్నది వేసేసి లక్షలు సంపాదిస్తారు దాని మీద వాళ్ళు. అలా బొమ్మ వేస్తున్నప్పుడు ఆమె ముందు యేసుప్రభు వారి బొమ్మ ఉంది. ఆమె చూసి, ఆ బొమ్మ చూసి అనింది, ఆయన చాలా కిరాతకుడు, దుర్మార్గుడు అయి ఉండొచ్చు, అందుచేతనే వాళ్ళు అట్లా చేశారు, చేతులకు మేకులు, అలా పాదాలకు మేకులు, అంత ఘోరంగా చంపారంటే ఆయన చాలా దుర్మార్గుడై ఉంటాడండి అనేది. అప్పుడు ఆయన చెప్పాడు, లేదమ్మా, ఆయన అందరికన్నా మంచివాడు, ఆయన ప్రపంచంలో ఉన్న వారందరి పాపముల కొరకు చనిపోయాడు, ఆయనే అందరినీ ప్రేమించినవాడు, పాపం లేదు ఆయనలో, ఆయన ఏ పాపం చేయలేదు, అయినా కూడా వాళ్ళు అతన్ని సిలువ వేశారు, సర్వలోక పాపముల కొరకు ఆయన చనిపోయాడమ్మా అని చెప్పాడు. అప్పుడు అమ్మాయి నేరుగా ఆయన ఒక ప్రశ్న అడిగింది, సర్వలోక పాపాల కొరకు ఆయన చనిపోయాడు అంకుల్? అవునమ్మా. అయితే నీ పాపాల కొరకు చనిపోయాడన్న అమ్మాయి అనింది. అమ్మాయి వెళ్ళిపోయింది. రాత్రి ఆ ప్రశ్న తను వెంటాడుతా ఉంది. సర్వలోక పాపంలో కొరకు చనిపోయాడని చెప్పాను, నా పాపాల కొరకు చనిపోయాడు, నేను ఒప్పుకోలేదు. రాత్రి తన మోకాల మీదకి వచ్చి, యేసుప్రభువా నా పాపాలు క్షమించు, సర్వలోక పాపముల కొరకు చనిపోయాను చెప్తున్నాను, కానీ నా పాపముల కొరకు చనిపోయాను నేను చెప్పలేదే. మోకాల మీదకి వచ్చి తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ బొమ్మను పక్కన పెట్టేసి, యేసుప్రభు సిలువ వేయబడినటువంటి బొమ్మ నేను ఎలా దించుతానంటే, ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మనిషి, అది బొమ్మ కాదు, నిజంగా చేతుల్లోంచి రక్తం నిజంగా ఇట్లా చిందుతున్నట్లుగా, తలలో ముళ్ళ కిరీటం కాస్త రక్తం నిజమైన రక్తంలాగా ఉంటుంది, అలాగే నేను దించుతాను అన్నట్లుగా ఆ బొమ్మ వేశాడు. ఆ పట్టముని బర్లిన్లో జర్మనీ దేశస్తుల వారు కొనుక్కొని వాళ్ళ మ్యూజియంలో ఆ బొమ్మను పెట్టారు. ఆ బొమ్మ కింద ఇలా రాశారు, ఇదంతా నేను నీ కొరకు చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు. కౌంట్ జిన్జెన్డార్ఫ్ అనేటువంటి ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు, ఓ యవనస్తుడు ఆ మ్యూజియంకి వచ్చాడు. ఆ పటాన్ని చూశాడు, ఆ పటం కింద రాయబడిన మాటలు చూశాడు, ఇదంతా నేను నీ కొరకు చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు. అక్కడే నిలబడి కన్నీళ్లు కారుతూ తన పాపాలు అక్కడ ఒప్పుకున్నాడు. తన ధనాన్ని, తనకున్న సమస్తాన్ని యేసుప్రభుకు దారిపోసి ప్రపంచవ్యాప్తంగా సువార్థికులను పంపించాడు. 100 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడా చైన్ ప్లే జరగలేదు. ఆయన 100 సంవత్సరాల గొలుసు ప్రార్థన ఆరంభించి అన్ని దేశాల్లో వెళ్ళి బానిసలుగా, ఒక దేశానికి వెళ్తే మీరు బానిసలు అవుతేనే బానిసల మధ్యలో సువార్త చెప్పొచ్చినప్పుడు బానిసలుగా అయిపోయి సువార్త చేశారు. మన దేశానికి కూడా వాళ్ళు వచ్చారు, వాళ్ళని మొరేవియన్స్ అంటారు. ప్రపంచాన్ని స్వార్థతో ముంచెత్తినటువంటి వాళ్ళు, కారణం సిలువ దృశ్యాన్ని వాళ్ళు చూశారు. ఇది నేను ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు సర్వలోక పాపంలోకి చనిపోయాడని నువ్వు చెప్తున్నావు, నీ పాపాల కొరకు చనిపోయాడని కూడా నమ్మావా? రెండు మోకాల మీద ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోవాలండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఎంతో గంభీరమైన గడియలు. ప్రియమైన సహోదరుడ, సహోదరి, యేసుప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన సజీవుడగు దేవుడు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. నీ పాపాల కొరకే చనిపోయాడు. సర్వలోక పాపముల కొరకు యేసుప్రభు చనిపోయాడు అనేది చరిత్ర. యేసుప్రభు నీ పాపముల కొరకు చనిపోయాడు అనేది రక్షణ. నీకు చరిత్ర తెలుసా, రక్షణ తెలుసా? లేనట్లయితే ఇది నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవుడి పరిశుద్ధాత్మ నీ హృదయం తడుతున్నట్లయితే, నీ పాపాల గురించి ఒప్పిస్తున్నట్లయితే, యేసుప్రభా నువ్వు పాపిని, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావని నమ్ముతున్నా, నీ రక్తంలో నా పాపాలు పోతాయట, నీ రక్తంలో నా పాపాలు కడిగి పవిత్రపరచునని చిన్న ప్రార్థన మనసులో చేసుకునండి. ఇలాంటి ప్రార్థన మనసులో చేస్తున్నట్లయితే మీ కుడి చేయి పైకి చూపించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సహోదరి, ప్రభు మీ తీర్మానం దీవించగాక. సహోదరి, ప్రభు మీ తీర్మానం దీవించగాక. లోతైన రక్షణ కార్యం సిస్టర్ వెనుకలో ప్రభు మీ తీర్మానం దీవించగాక. సహోదరి వెనుకలో బయటకు వచ్చినటువంటి వారి సిస్టర్, ప్రభు మీ తీర్మానం కూడా దీవించగాక. లోతైన రక్షణ కార్యం సిస్టర్, ప్రభు మీ తీర్మానం కూడా దీవించగాక. మీ పాపములను ప్రభు కడిగి పవిత్రపరచును గాక. నిత్య జీవవరం మీకు అనుగ్రహించిన గాక. పరలోక రాజ్యం మీకు అనుగ్రహించిన గాక. సిస్టర్, ప్రభు మీ తీర్మానం దీవించగాక. పిల్లలకు అనుమూసుకోవాలి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడుతుండగా వెనుకలకు వచ్చిన బ్రదర్ ప్రభు ఒకరితో మాట్లాడుతున్నాడేమో.
అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతున్నావేమో. నువ్వు చూస్తున్న ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నీ, ఒకవేళ తాడు వస్తే ఎక్కడికి వెళ్తావు, చనిపోతే ఎక్కడికి వెళ్తావు? యేసుప్రభు నీతో మాట్లాడుతుంటుండగా ఈ నిరీక్షణ నీకుందా? నీ పాపాలు కడగబడితేనే పరలోక రాజ్యం, పాపాలు కడగబడితేనే దేవుని దగ్గరికి వెళ్తాం. ఇలాంటి అనుభవం లేకపోతే ప్రభువా నా హృదయాన్ని కడగండి, నీ రక్తం చేత శుద్ధీకరించిన హృదయంలోకి రమ్మని చెప్పి. ఇంకా ఎవరైనా ఉంటే మీరు కుడి చేయి పైకెత్తి చూపించండి. చివరిసారిగా అడుగుతున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే హృదయం కఠినం చేసుకోకుండా చిగుడి చేయి. సహోదరుడా ప్రభు మీ తీర్మానం దీవించుకాక, బ్రదర్ ప్రభు మీ తీర్మానం దీవించుకాక. ఇంకా ఎవరైనా సహోదరి ప్రభు మీ తీర్మానం దీవించుకాక. మీ పాపములు కడగబడి పవిత్రపరచబడును కాక. ఇంకా ఎవరైనా సిస్టర్ ప్రభు మీ తీర్మానం దీవించుకాక. ప్రభు మీ పాపములు కడిగి పవిత్రపరచును గాక. ఇంకా ఎవరైనా ప్రార్థన చేస్తాము. చేతులు ఇచ్చండి.